సింహాద్రి. అయ్యా. ఇదిగో. ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పల్లోరి బావో డబ్బులొచ్చే నాకు, డబ్బాకి డబ్బులొచ్చే నాకు. అయ్యగారిచ్చారు. పోలే వాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి మా తాతయ్య చెంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులిస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోపు మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి అయ్యమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవా మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటే దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీక బొరుకు చేసుకునే చాలు. రండి, త్వరగా రండి. ఇదిగో ఈ హాల్ మొత్తం బొరుతు చేయాలి. ఓకే, నువ్వు రా. నందు ఇక్కడి నుంచో. రే చందు రా, త్వరగా రారా. నువ్వు అక్కడి నుంచో. నువ్వు అక్కడ. సీతు నువ్వు అమ్మా. నువ్వు మాత్రం తలుపుకి దగ్గరలో బొరుకు చేసి తాతయ్య కొడతారంటావా? తప్పకుండా కొడతారు. మీరు మాత్రం ఎక్కడ వదలకుండా మొత్తం బొరుకు చేయాలి. కమాన్. తప్పు చేశాను కదా, కొట్టు తాతయ్య. నిన్ను కొట్టడానికి నేనెవర్ని? అమ్మా సీతు, నీకు గోరింటాకు పెడతాను లే. నీకోసం ఆకు నూరించాను. ఏది? గోరింటాకా? నాకు గోరింటాకంటే ఇష్టమని నీకెలా తెలుసమ్మమ్మా? మీ అమ్మ కూడా ఇలాగే గోరింటాకు పెట్టించుకునేది. అమ్మమ్మా, ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? అది కడుపులో ఉన్నప్పుడు కాలుతో తన్నిన తన్నులే నేను మర్చిపోలేదే. అది కాదని వెళ్ళిపోతే మర్చిపోయాననుకున్నావా? అమ్మ మటుకు నీ గురించి ఎప్పుడు మాట్లాడేదే కాదు. నిజం, తనెప్పుడు తాతయ్య గురించే మాట్లాడేది. ఏమనేదో తెలుసా? జీవితంలో ఒక మంచి పని చేశాను, నన్ను ప్రాణంలా చూసుకునే భర్తను సంపాదించుకున్నాను అని. జీవితంలో ఒక తప్పు చేశాను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నాన్నని మోసం చేశాననేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందమ్మమ్మ, అమ్మ అనారోగ్యంతో కాదు తాతయ్యని మోసం చేశానని
దిగులతోనే చనిపోయిందేమో అని. అమ్మమ్మ గోరింటాకు పెట్టింది. పెట్టిందా? ఇప్పుడు నీ చేతులకి పని లేకుండా గోరు ముద్దలు కూడా పెడుతుంది. పోయి తినిపించుకో పో. ఈ రోజు నీ అదృష్టం బాగుందిలే. ఈ సీటు ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలా చూస్తావేంటి? చున్నీ వేయి. నువ్వే వేసుకో. గోరింటాకు చేతులు కనపడటం లేదా? నువ్వు గోరింటాకు పెట్టుకోవచ్చుగా. నేనా? నో. ఏ భయమా? భయం దేనికి? ఎర్రగా పండదేమోనని. ఎర్రగా పండితే ఏంటంట? నీకు నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, అయితే ఒక కండిషన్. ఏంటి? నీ చేతి గోరింటాకు పోకుండా నువ్వు నాకు పెట్టాలి. పెడతాను. ముందు లాకెట్ తీ. దేనికి? తీ చెప్తాను. కథలకు తీస్తున్నాను. అబ్బా ఎంతసేపు? లాకెట్ తీయటానికే నీకు ఇంత టైం పడుతుంటే రేపు 3 ముళ్ళు వేయటానికి ఇంకెంత టైం పడుతుందో. ఈ లాకెట్ అరచేతిలో పెట్టుకో. సిద్ధు, ఇంకా ఎంతసేపు ఇక్కడ? చేసుకున్న మేకప్ చాలు కానీ అవతల నాన్నగారు పూజ అయిపోయింది. ప్రసాదం తీసుకోండి. పద 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 పద. ఏమిటి ఆడపిల్ల గోరింటాకు పెట్టావు? అమ్మా, నువ్వేమన్నావని ఆయనకి అంత కోపం రావాలి? ప్రసాదం పెట్టమన్నావు, దానికే ఆయనకి మనసు రాలేదు. ఆయన మారతాడని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. ఆయన మారడమ్మా, మారడు. నువ్వు వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపో. చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాదం పెట్టనందుకే చేయకాల్చుకోవాలా? రేపు ఆయన ఇంకేమని అంటారు, అప్పుడు ఎంతవరకు వెళ్ళిపోతావా? అవును, వెళ్తాను. నేను మొండిదాన్ని, మా తాతయ్య కన్నా మొండిదాన్ని, మా అమ్మ కన్నా మొండిదాన్ని. తాతయ్య ప్రసాదం పెట్టలేదని కాదు, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకే నేను చేయకాల్చుకున్నాను. ఏమిటండి ఇది?
మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మనం బాధపడ్డాం. మనమే కావాలనుకుని వచ్చిన పిల్లని మనం బాధపడుతున్నాం. వెళ్ళిపోమ్మా అన్నందుకే అది చేయి కాల్చుకుంది. రేపు నిజంగా ఏదన్నా అయితే ఆ పాప మందే అవుతుందండి.